ఫ్రెండ్స్, లేటెస్ట్గా అంబటి రాంబాబు గారు ఏదైతే ఒక కీలకమైన మాటలు వదిలేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎస్పెషల్లీ ఆంధ్రాలో అయితే మామూలుగా హీట్ అయితే లేదు. వాడి వేడి మామూలుగా అయితే లేదనమాట. విపరీతంగా అయితే ఉంది. ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి జిల్లాలో కానీ ప్రతి ఊళ్ళో కానీ ప్రతి ఏదైతే మున్సిపల్ లేదంటే పంచాయతీ ఈ సెక్టర్స్లో ఎక్కువగా ప్రజలైతే కొంతమంది ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అయితే నినాదాలు చేయటం కానీ, వైసీపీ వాళ్ళ బిల్డింగ్స్ కొంత రకంగా డ్యామేజ్ చేయడం కానీ, లేదనుకుంటే ఒకళ్ళొకళ్ళు కొంచెం బ్యాటిల్ ఫీల్డ్ అయితే నడుస్తుంది ఆన్ గ్రౌండ్ అయితే ప్రస్తుతం. కేవలం అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు కానీ ఒక రకంగా బూతులు తిడతాం కానీ, ఇంకో విధంగా ఏదైతే ఆ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు క్లియర్ కట్గా ఈ విషయం ఏంటో తెలుసుకుందాం. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్గానే ఒక 2 days బ్యాక్ అంబటి రాంబాబు గారు ఏదైతే లడ్డు కాంట్రవర్సీలో ఏవైతే చాలా కీలకమైన విషయాలు అయితే బయటపడినప్పుడు సిట్ ఏవైతే బయటకు రిలీజ్ చేసిందో, ఈ లడ్డు కంప్లీట్లీ 2019 నుండి 2024 వరకు మీ వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు ఈ ఫేక్ గీ అడల్ట్రేషన్ అయితే జరిగింది. ఈ లడ్డు అడల్ట్రేషన్ అనేది జరిగింది. దీనివల్ల ఫేక్ గీ కానీ, అదేవిధంగా యానిమల్ ఫ్యాట్ వాడటం కానీ, దాంతోపాటు ఏవైతే మీకు ఆ పామ్ ఆయిల్ యూస్ చేసి, ఆ పామ్ కెర్నల్ ఆయిల్ యూస్ చేసి ఆ లడ్డూలు తయారు చేసి దాని నుంచి ఒక 50 కోట్ల మందికి అయితే జనాలకి ప్రసాదం రూపంలో పెడతాం కానీ, 250 కోట్ల దాకా అధికారులు డబ్బులు దాచుకుంటాం కానీ, ఈ డైరీ ప్రొడక్ట్స్ కానీ, ఈ గీ అందిస్తున్న సంస్థలు కానీ, ఈ డైరీ ప్రొడక్ట్స్ అందిస్తున్న సంస్థలు కానీ ఈ మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా బ్యాన్ చేయటం కానీ, వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అంటే ఒక క్వాంటిటీ ఆఫ్ ఏదైతే సబ్స్టెన్స్ ఉందో, రాంగ్ సబ్స్టెన్స్, ఫేక్ సబ్స్టెన్స్, ఇదంతా కూడా చేసామని చెప్పేసి సిట్లో అయితే వాళ్ళు క్లియర్ కట్గా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే లడ్డు విషయంలో కల్తీ అయితే జరిగింది, ఇది మాత్రం కన్ఫర్మ్. దీనికి తగ్గట్టుగా ప్రక్షాళన కోసం అంబటి రాంబాబు గారు ఇలాగ ఏంటంటే బయటకు రావటం కానీ, వాళ్ళు ఏదో కొన్ని చర్యలు చేయటం కానీ చేస్తున్న సమయంలో టీడీపీ వాళ్ళు ఇది కంప్లీట్గా మాయం అని చెప్పేసి హోర్డింగ్స్ అక్కడ ఏదో ఒక బ్యానర్ లాంటివి పెడతాం వల్ల, ఫ్లెక్సీ లాంటివి పెడతాం వల్ల అవి అంబటి రాంబాబు గారు చూసి ఇలాంటివి పెడుతున్నారు, అసలు ఏంటి న్యాయం, మేము చేయటం ఏంటి, మీరు చేశారు, ఇది మీ తప్పు అని, టీటీడీ మీ కంట్రోల్లో ఉంది, ఇది మీ ఆధీనంలో ఉన్న టీటీడీ తప్పు చేసిందని చెప్పేసి ఈ విధంగా మాటలు వాదనలు అయితే జరుగుతూ వచ్చాయి. ఇదంతా ప్రక్రియ అయితే బాగుంది. బట్ అది నార్మల్గా ఉంటే, నేచురల్గా ఉంటే పర్వాలేదు, మాట్లాడుకున్న విధంలో కానీ, చర్చించడం విధంలో అయినా కానీ, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం విషయంలో అయినా కానీ ప్రాపర్గా ఉంటే బాగుండేది. బట్ అంబటి రాంబాబు గారు అయితే కొంచెం క్రాస్ అయ్యి కారులో కూర్చొని తలకే బయట పెట్టి మరీ ఆ మీడియా సమూహంగా ఉన్నా కానీ, ప్రజలందరూ ఉన్నా కానీ, వైసీపీ కార్యకర్తలు వెనకాల కొంతమంది మనుషులు ఉన్నా కానీ అందరి ముందు కూడా ఆయన అయితే గట్టిగా అరవటం కానీ, గట్టిగా బూట్లు తిడటం కానీ, గట్టిగా ఫాస్ట్గా కారు పోనించడం కానీ ఇవన్నీ కూడా చేయడం వల్ల వెనకాల ఉన్న కొంతమంది కూడా అంబటి రాంబాబు గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు, ర్యాలీ చేసేవాళ్ళు ఉన్నారు, నిరసనలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే టీడీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిని కానీ, తండ్రి కానీ, ఆయన కానీ ఇలా తిడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. పెద్ద వయసు అయింది, మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారి వయసు పెద్దది. అలాంటి వయసు పెట్టుకున్న వ్యక్తిని, ప్రజెంట్ పవర్లో ఉన్న వ్యక్తిని అంబటి రాంబాబు గారు ఇలాగా ఆపోజిట్గా మాట్లాడటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాగ బూతులు మాట్లాడటం కానీ, ఇలాగ తప్పుడు చర్యలు చేయటం కానీ, ఇదంతా కూడా ఒక డైవర్షన్ చేసే ప్రక్రియలో ఎందుకు వెళ్తుంది? మీరు తప్పు చేశారని ఒప్పుకోవచ్చు కదా, బాగుంటుంది కదా. తప్పు చేయలేదు, తప్పు మీరే చేశారు అని ఒకళ్ళు తిట్టుకుంటాం, వాదనలో ఇవన్నీ ఏ రాజకీయ పార్టీలు అని చేస్తూ ఉంటే, ఇలా చేస్తున్న ప్రక్రియలో అంబటి రాంబాబు గారు అయితే నోరు జారటం వల్ల ఆ టీటీడీ కాంట్రవర్సీ పక్కకి వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద మెయిన్ ఫోకస్ అయితే వెళ్ళిందనమాట. అక్కడ కొంతమంది అయితే టీడీపీ నుంచి రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, రెస్పాండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా మాట్లాడటం అనేది చాలా మటుకి తప్పు.
ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పారు. సో అదేవిధంగా ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్లో పెడతాం జరిగింది. సో ఆయన కూడా జగన్ గారికి ఫోన్ చేయడం కానీ, చర్చించడం కానీ, బెయిల్ విషయంలో కానీ, ఈ కాంట్రవర్సీ ఏదైతే జరుగుతుందో ప్రజెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరుగుతుందో కంప్లీట్గా మెయిన్ ఇష్యూ ఏదైతే అంబటి రాంబాబు గారు పొరపాటున మాట్లాడారో అదంతా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను చేసిన తప్పు, నేను ఈ వయసులో ఉండి ఇలా మాట్లాడుతున్న తప్పు, గౌక్కుని నోరు జారాను, నేను అలా మాట్లాడాల్సిన వ్యక్తిని కాదు, సో నా తప్పు అయితే ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. బట్ తప్పు చేసేసారు, మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలిసిపోయింది, తెలుగు రాష్ట్రాలందరికీ కూడా చూసేశారు, వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టేశారు. సో అలాంటి సందర్భంలో అంటే అంబటి రాంబాబు గారు క్రిటిసైజ్ చేస్తే పర్వాలేదు, అది కన్స్ట్రక్టివ్ వేలో చేస్తే పర్వాలేదు, కానీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మమ్మీని, డాడీని అనటం అనేది చాలా మట్టుకి తప్పు. మీ ఎవరైనా సరే క్రిటిసైజ్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని చేయాలి, అంతేగాని వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయడం కానీ, వాళ్ళ వైఫ్ని టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి. సో అది తప్పు కదా. సో అలాంటిది ఏంటంటే అంబటి రాంబాబు గారు పొరపాటున ఆవేశంలో ఏదో పొరపాటున అలా చేయటం వల్ల ఆయన మొత్తానికి జైలు పాలైతే అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఇలా ఏంటంటే మొత్తానికి టీటీడీ లడ్డు విషయంలో అయితే మట్టికి ఏదైతే కల్తీ ఉందో, అడల్ట్రేషన్ ఏదైతే జరిగిందో ఖచ్చితంగా జరిగింది. లడ్డూలో ప్యూర్ మిల్క్ అయితే వాడలేదు, లేదనుకుంటే ప్యూర్ గీ అయితే వాడలేదు. అంటే డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే అవసరమో లడ్డూకి నాణ్యమైనవి అవి వాడలేదు. కేవలం అడల్ట్రేషన్ జరిగింది. అక్కడ ఫేక్ పామ్ ఆయిల్ కానీ, ఫేక్ పామ్ కెర్నల్ ఆయిల్ కానీ, కొంత యానిమల్ ఫ్యాట్ సంబంధించింది వాడటం కానీ, ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా తెలిసింది. ఇది కేవలం వైసీపీ ఆధ్వర్యంలో వాళ్ళ పరిపాలన చేస్తున్న పాలనలోనే జరిగిందని చెప్పేసి క్లియర్ కట్గా సిట్ అయితే నివేదిక అందించింది మొత్తం అందరికీ కూడా. సో ఇది మొత్తం కూడా టీడీపీ వాళ్ళు ఏంటంటే తెలియజేయడం కోసం, డిస్కస్ చేసుకోవడం కోసం ఇలా హోర్డింగ్స్ అయితే పెట్టారు. ఈ ప్రభుత్వం మొత్తం చేసింది దగా, కుట్ర అని చెప్పేసి ఈ విధంగా ఆ హోర్డింగ్స్ అయితే మీరు చూసే ఉంటారు. సో ఇలా ఏంటంటే ఇలాగ జరగడం వల్ల, ఆ హోర్డింగ్స్ చూడటం వల్ల జనాలు కూడా మారుతారేమో, చూస్తారేమో అని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఇలా హోర్డింగ్స్ పెడితే ఈయనేమో చూసి అక్కడికి వెళ్ళి నానా బీభత్సం చేసేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి మొత్తానికి జైలుకి అయితే వెళ్ళారు. సో ఇలాగా ఏంటంటే తప్పు అయితే జరిగిందని చెప్పేసి సిట్టే నివేదిక ఇచ్చింది. అలాంటప్పుడు ఇంకా అది అటు ఇటు మార్చడానికి ఏమి ఉండదు కదా. సో అది కంప్లీట్లీ గవర్నమెంట్ ఏదైతే, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకి ఇస్తుందో, సో ఆ నివేదికను బట్టి మనం అంతా కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సిబిఐ అయినా అవ్వచ్చు, ఈడీ అయినా అవ్వచ్చు, ఇంకేదైనా అధికారులు దిగుంటే ఆ అధికారులకు సంబంధించిన మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు క్లియర్ కట్గా అందరితోటి మాట్లాడి అన్ని శాంపుల్స్ టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా అడల్ట్రేషన్ జరిగిందా, జరగలేదా, ఏ మేరకు శాతంలో ఫేక్ అడల్ట్రేషన్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వాంటిటీస్ రాసుకుంటాం. కానీ అసలు ప్యూరిటీ అనేది ఎక్కడైనా వాడారా లేదా, లేదంటే అసలు ఏమీ లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఒక నివేదిక అయితే ఇచ్చారు. కాబట్టి అక్కడ కంప్లీట్గా ఏంటంటే అడల్ట్రేషన్ అయితే జరిగింది, ఇది కంప్లీట్లీ ఫేక్ లడ్డు, ఒరిజినల్ లడ్డు అయితే కాదు. సో ఇలాగ చాలామందికి ప్రసాదం రూపంలో ఎంతోమందికి ఇవ్వటం ద్వారా వాళ్ళకి అధిక శాతంలో అనారోగ్య పాలన అయితే రాలేదు. బట్ ఏంటంటే ఏవైతే 250 కోట్లు వెనకేసుకున్నారో అదే వీళ్ళందరికీ మిగిలిని. సో వెంకటేశ్వర స్వామి అయితే ఆయన ఏం చేయగలరో చెప్పండి. ఆయన ఆధ్వర్యంలో, ఆయన దేవాలయంలో ఇలాగ ఫేక్ అడల్టెడ్ లడ్డూస్ తయారవుతున్నాయి, ప్రసాదం తయారవుతుందని చెప్పేసి ఆయన ఏమీ మనకి ఏ విధంగా కూడా చెప్పరు కదా. అక్కడ పనిచేస్తున్న వాళ్ళకే తెలుసు మనం తప్పు చేస్తున్నాము, ఉప్పు చేస్తున్నామా, మనం ప్రజలకి ఏమిస్తున్నాం అనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. కాబట్టి సో వాళ్ళు డబ్బుల కోసం చేశారు, మొత్తానికి ఇలా ఇరుక్కున్నారు. ప్రజల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయన్న మట్టుకి చాలా గట్టిగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫేక్ లడ్డు ఎవరు తింటాడు, ఫేక్ ప్రసాదం ఎవరు తింటాడు. ఒక గుడికి వెళ్ళామంటే, శ్రీవారిని చూసుకున్నామంటే, ఆయన దర్శనం చేసుకున్నామంటే మహాభాగ్యం అనుకుంటాం. ఆయన ప్రసాదం మనకి ఏదైనా ఇస్తే మనం ఎంతో కష్టపడి ఆయన దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆయన ఇచ్చే మనకు ప్రసాదం ఎంతో అమూల్యమైనది, ఎంతో
ప్రీతివంతమైనది. ఆ లడ్డు మనం తింటే చాలా హాయిగా ఫీల్ అయ్యే సందర్భం ఎంతోమంది భక్తుల్లో అయితే ఉంటుంది. అవునా కదా? కొంతమంది ప్రసాదం కోసం వెళ్ళి మామూలుగా సరదాగా చెప్పుకోవాలంటే ప్రసాదం కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. దాని ద్వారా శ్రీవారి దర్శనం కూడా చేసుకుంటారు. సో కొంతమంది దైవంగా భక్తిగా నిజంగా దర్శనం చేసుకొని ఆయన శ్రీవారి ప్రసాదం మనస్ఫూర్తిగా తీసి తినేవాళ్ళు ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఫేక్ లడ్డు క్రియేట్ చేయటం ఎందుకు? డబ్బులు దాచుకోవడం కోసం ఎందుకు? సో ఇప్పుడు ఏంటంటే నిజం అనేది న్యాయం అనేది ఎక్కడా పోలేదు. సో మొత్తానికి ఇరుక్కుపోయారు కదా, ఆ డబ్బు తినడానికి కూడా ఉపయోగపడదు. సో అలా ఏంటంటే తప్పులు చేయటం అనేది ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది. బట్ దొరికిపోతారనేది చెప్పేసి ఎందుకు వాళ్ళు ఆలోచించరో మనకైతే తెలియదు. సో 2019 నుండి 2024 లోపల ఈ ఫేక్ ఏదైతే గీ కానీ లేదంటే ఫేక్ లడ్డు అడల్ట్రేషన్ జరగటం కానీ ఫుడ్ విషయంలో ప్రసాదం విషయంలో ఇది కంప్లీట్లీ నిజం. సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం కంప్లీట్గా లడ్డు అనేది ఫేక్ లడ్డు. సో అది మాత్రం కన్ఫర్మ్. అయితే దీన్ని కవరప్ చేయటం కోసం డైవర్ట్ చేయటం కోసం అంబటి రాంబాబు గారు ఈ హోర్డింగ్స్ పేరుని పట్టుకొని ఇలాగా ర్యాలీలు చేయటం కానీ నిరసనలు చేయటం కానీ ప్రజలందరినీ రెచ్చగొడటం కానీ ఇవన్నీ కూడా మీకు ఇదంతా గొడవలు తెలుసు కదా. సో ఇది ఓవరాల్గా జరిగిన విషయం. అలా ఏంటంటే ఈ ప్రక్రియలో అంబటి రాంబాబు గారు నోరు చేరటం వల్ల ఆయన చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని అలా మాటలు వదలటం వల్ల బూతులు తిడటం వల్ల ఆయన మర్చిపోవటం వల్ల ఆయన ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పినా కానీ ఎవరో కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలందరికీ తెలిసిపోయింది ఆయన మాట్లాడటం అనే ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు వినేశారు, చూసేశారు. వాళ్ళందరూ కూడా కోపంగానే ఉన్నారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ నిరసనలు అయితే చేస్తున్నారు అంబటి రాంబాబు గారి మీద. సో అందుకే ఇప్పుడు మొత్తానికి పోలీసులు అయితే అధికారులు అయితే వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్లోకి అయితే ఉన్నారు. సో ఇది ఓవరాల్గా జరిగిన విషయం. అయితే ట్రెండింగ్ న్యూస్ అయితే ఇది. అంబటి రాంబాబు గారి గురించి కీలకమైన అంశాలు అయితే మీకు ఇవి. అసలు ఏంటి అసలు స్టార్టింగ్ ఏంటి అసలు ఎండింగ్ అని చెప్పేసి క్లియర్ కట్గా మీకు చెప్పాను అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న మెన్షన్ ఏంటంటే నేను ఏ పొలిటికల్ పార్టీకి అయితే సపోర్ట్ చేయట్లేదు. న్యూట్రల్ పర్స్పెక్టివ్లోనే నేనైతే అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అని క్లియర్ కట్గా అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో డోంట్ అంటే ఎలా చెప్పాలంటే మీకు తప్పుగా అయితే తీసుకోవద్దు అంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.